అబ్బా ఏందిది ఈ ముచ్చట చెప్పాలనా వద్దా చెప్పాలనా వద్దా అయితే ఈ రెండేళ్ళ ఒకేళ్ళు పట్టుకోరోళ్ళ ఏంది అందదని చూస్తారా సరే పట్టుర్రి నేనే చెప్తా కానీ అయితే కొందరు భయాలు తీరుస్తా మన ఆడోళ్ళని బదనాం కాకుండా కూడా చూస్తా ఏందవ్వా భయాలేంది బదనామేంది చెప్పాలనా దాన్ని నువ్వు సోచాయించుడేంది అసలు కథ ఏంది కార్ఖానేంది అని అంటారా అసలు నేను ఈ సంపుకునుడు గిప్పుకునుడు ముచ్చట్లు చెప్ప మీకు కూడా ఎరకనే కానీ ఈ నడుమ ఇసోంటి చాలా అవుతున్నాయి హాకరికత్తే మనోళ్ళను బనాయిస్తురు బదనాం చేస్తాన్లు సరే చేసేటోళ్ళు ఏతనే ఉంటారు కానీ గద్వాళ్ళు ఏమైందో ఎరికేనానోళ్ళ చూడురు మీరే అసలు ఏందిది ఈ పెండ్లిలు వేసుకున్నాడు ఎందుకు పొడుచుకున్నాడు ఎందుకు సంపుకున్నాడు ఎందుకు ఏహెప్ప అసలు నాకైతే శీదర పుడుతుంది కొందరి మీద ఎట్ల గురించి ఆలోచిస్తుంటే మీరటు డ్రమ్ము కథ మీకు ఎరుకున్నదే కదా ఇక హనీమూన్ మడ్డర్ ఇంకా కండ్లాల మెదులుతూనే ఉన్నది ఇక ఇప్పుడు మన జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా గిసొంటిది అయింది ఇగో ఈ ఫోటోలల్లా జంట మంచుకున్నది కదా చూస్తుంటే కానీ అమ్మగారు మాత్రం కడపలు ఇసం పెట్టుకున్నది పెరిమిటిని పొతం చేసింది లగ్గమై 1 రోజులు కూడా కాలేదోల్లా కథం బలి తీసుకున్నది పెండ్లి పిల్లగాని పేరు తేజేశ్వరు ఈడ గద్వాల కానే ఉంటాడు అయితే ఈయనకు ఆంధ్ర ఆమెతోనే లగ్గమైంది కర్నూలులో ఉంటుంది ఆమె పేరు ఐశ్వర్య 1 రోజుల కిందట లగ్గమైంది మరి సంతోషంగా ఉండాలనా అద్దా ఈ ఐశ్వర్యకు ఇంకో సోపతిగాడు ఉన్నాడట ఆడు కర్నూలులో బ్యాంకులో పనిచేస్తాడట మరి సోపతిగాడు ఉన్నప్పుడు ఆన్నే లగ్గం చేసుకొని ఉండే నడిమిట ఈ తేజేశ్వరి ఏం పాపం చేసే సరే చేసుకున్నది మరి అంత మనిషిపై పెనిమిడితోనే మంచిగా కాపురం చేసుకోవాలనా ఊహు ఆ సోపతిగాంతో కలిసి పెనిమిటిని పోతం పెట్టిందట సుపారి మాట్లాడుకున్నారట నలుగురు కలిసి ఈ తేజేశ్వర్ను మాటలలో పెట్టి కార్లో పట్టుకుపోయి కథలతోని పొడిచి చంపిరు. డిసెంబర్లో మా తమ్మునికి అరేంజ్ మ్యారేజ్ ఒక సంబంధం వచ్చింది సార్. అరేంజ్ మ్యారేజ్ బీచ్పల్లిలో చేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు నుంచి అమ్మాయి మా ఇంట్లోనే ఉంది. ఒక 10 days ఉన్న తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఒక 10-15 days తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చింది. తర్వాత జూన్ 17వ తారీఖున మా తమ్ముడు డ్యూటీ కన్నా ఇంటికి వెళ్ళారు సార్. నైటు అయితే ఈ నైటు ఫోన్ చేశారు సార్. తమ్ముడు 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి, ఇంతవరకు ఇంటికి రాలేదు అంటే మేము అప్పుడు మొదటి రోజు మార్నింగ్ గద్వాల్ టౌన్ పిఎస్లో మేము దరఖాస్తు ఇచ్చాం సార్. మా తమ్ముడు కనబడట్లేదు అని చెప్పి పోలీసులు కూడా వాళ్ళు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది సార్. అందరినీ ఇన్వెస్టిగేట్ చేశారు, అందరితో మాట్లాడారు సార్. ఈరోజు మార్నింగ్ 5 గంటలకు నాకు ఫోన్ వచ్చింది సార్. మీ తమ్ముడు ఇట్లా చనిపోయిండు, ఇట్లా డెడ్ బాడీ దొరికింది అని చెప్పి కాల్ చేశారు సార్. కాల్ చేసినప్పుడే నాకు అనిపించింది సార్, మా తమ్ముడు వెళ్ళిపోయినప్పటి నుంచి నేను ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఆ అమ్మాయి ముఖంలో సాడ్నెస్ అనేదే లేదు సార్. అసలు ఒక కన్నీటి చుక్క కూడా లేదు సార్ అమ్మాయి ముఖంలో. హ్యాపీగా ఉన్నట్టు లేకపోతే స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపించింది. కాదు పిల్లగాడు నచ్చకుంటే లగ్గమే చేసుకోవద్దు, ఇట్లా లగ్గం చేసుకునేందుకు సంపుడెందుకు, ఈయనకేం సంబంధం అసలు ఈ వార్త చెప్పద్దు అనుకున్నా. కానీ ఇసొంటివి జరుగుతుంటే కొందరు ఏం చేస్తాన్లంటే ఆడోళ్ళనే బదనాం చేస్తాన్లు. ఎవరో ఒకరిద్దరికి ఇసొంటి పనులు చేసిరని కారడం ఆడచ్చునా, కొందరైతే బనాయిస్తురు పెళ్ళిళ్ళే వేసుకోవద్దు అనుకుంటా ఏమేమో రాగాలు తీస్తాన్లు సోషల్ మీడియాలో. ఎవరో ఒకరిద్దరు చేసినందుకు పెళ్ళే తప్పంటే ఎట్లా? ఆడోళ్ళే గట్లున్నారు ఈ జమానాలోనే ఆడి పోసుకునేది కదా.